టు డిఎన్ఏ డైలీ న్యూస్ అనాలిసిస్. కాళేశ్వరం కమిషన్ నివేదికతో ఉక్కిరిబిక్కిరవుతున్న బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. సీనియర్ నేత అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను అధినేత కేసీఆర్ కు పంపించారు గువ్వల. ఆయన బాటలోనే మరో 9 మంది మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పనున్నారని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ మాజీ ఎమ్మెల్యేల రాజీనామా చేయడం గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది. అసలు ఏం జరుగుతోంది? ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, ఏంటి నిజంగానే బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేల జంప్ ఉండబోతుందా? అసలు ఏంటి? ఎమ్మెల్యేలు కాదు, మాజీ ఎమ్మెల్యేలు ఎందుకంటే జాయిన్ అవుతే గనక మొన్న అట్లాగా అనర్హత వేటు పడేందుకు అవకాశం ఉంటుంది. అందులో కాంగ్రెస్ పార్టీ స్పీకర్ ఉన్నాడు కాబట్టి బీజేపీ వాళ్ళు జాయిన్ అయితే డిస్క్వాలిఫై చేసేస్తారు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు కాబట్టి ఆయన కామ్గా ఉన్నారు. సో మాజీ ఎమ్మెల్యేలు జాయిన్ కాబోతున్నారు. ఇప్పటి వరకు కన్ఫర్మేషన్ గువ్వల బాలరాజు, నా అచ్చంపేట ఎమ్మెల్యే, గతంలో ఆయన నాగర్ కర్నూలు పార్లమెంట్ సీటు కూడా పోటీ చేశారు, ఆయనది కన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకా మిగతా ఎమ్మెల్యేలు ఎవరు అన్నది ఒకసారి దాని గురించి చాలా చర్చ జరుగుతుంది. ఒకసారి గువ్వల బాలరాజు తన సన్నిహితులతో ఏం మాట్లాడారో ఒకసారి ఆడియో ఉంది, పీసీఆర్ ఒకసారి ప్లే చేయండి. అయితే రాజీనామా చేసిన మిషన్ చూద్దామని చూస్తున్నాంట చేద్దామని చూస్తున్నాక రాజీనామా అయితే చేసేసిన. ఎందుకంటే వాళ్ళు విలీనం చేస్తారంట, పొత్తు పెట్టుకుంటారంట అన్నప్పుడు మనది ఎగిరిపోతుంది కదా. ఫస్ట్ అప్పుడు బీజేపీ పోరాటం చేసినాం కదా. అవునన్నా, అదే పోయి మనమే డైరెక్ట్ వాళ్ళతో కలిస్తే అయిపోతుంది కదా వీళ్ళ కంటే ముందే. అవునన్నా, అదొకటి. ఇప్పుడు మన హరీష్ రావుకి ఇచ్చారు కానీ హరీష్ రావును ఆర్ఎస్ పవన్ కు మనని కాదని అది ఇచ్చారు కానీ. అదే కదా ఫోన్ ఇచ్చినప్పుడు మనం ఎందుకు మనం కాదని టికెట్ ఇచ్చారు ఆయనకు. అవును అన్నా కదా. అవునన్నా, అరే ప్రవీణ్కి ఇచ్చింది పేపర్లు వచ్చిందా? కామన్ గా ఫేస్బుక్ లలో పెట్టుకుంటున్నా. వాడు నాలుగు భాష అంటాడు కదా, ఆయన పెట్టిండదు ఫోటో. మీరు కూడా నాకు వాట్సాప్ ఓకేనా. సో ఇదే విషయం మీద మనతో మాట్లాడేందుకు గువ్వల బాలరాజు గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. బాలరాజు గారు, నమస్కారం అండి. జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. ఎందుకు బీఆర్ఎస్ ను వీడాలని నిర్ణయం తీసుకున్నారు? ఎందుకు బీజేపీలో జాయిన్ అవుతున్నారు? భరత్ గారు కదా మాట్లాడేది? అవును సార్. భరత్ గారు, నేను రాజకీయాలకి రావడమే ఒక స్పష్టతతో రావడం జరిగింది. హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయినప్పటికీ నేను డౌన్ ట్రాడెన్ కోసం నేను వచ్చిన నేపథ్యం ఏదైతే నాకు గుర్తుందో ఆ నేపథ్యం నుంచి ఏదైనా చెయ్యాలి అనే కాంక్షతో రావడం జరిగింది. కాబట్టి ఈ అనిశ్చితి, అన్సర్టినిటీ సందర్భంలో నేను ఇంకా డెసిషన్ తీసుకోకుండా ఏదో ఒక గతంలో నేను మీకు తెలుసు, మీరు అదే టెలికాస్ట్ చేశాను ఇంతకు ముందు. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ నుంచి ఆ రోజు మాకున్న సమాచారం మేరకు మా పార్టీ అధినేత ఆదేశాల మేరకు ఏదైతే ఆపరేషన్ జరిగిందో ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ఎవరనేది ఇప్పటికైతే స్పష్టత లేదు. కానీ గతంలో మాకు వచ్చిన మా ఆదేశం మేరకు మా నాయకుడు, మా ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడున్న ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆదేశం మేరకు, ఎందుకంటే లాయల్టీ ఉన్నటువంటి వాడిని, ఒక నిబద్ధత కలిగినటువంటి వాడిని కాబట్టి మా నాయకుడి ఆదేశాల మేరకు ఆ ఆపరేషన్ లో నేను పాలు పంచుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు చూస్తా ఉంటే మళ్ళీ రకరకాల ఆపరేషన్స్ లో రకరకాల డిఫెన్స్ గేమ్ ఆడాల్సినటువంటి పరిస్థితులు అయితే రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. కాబట్టి మా క్యాలిబర్ అనుకోండి, మా నిబద్ధత అనుకోండి, వీటి విషయంలోనే వృధా కాకూడదు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇప్పుడు నేను ఒక దాదాపుగా 2 దశాబ్దాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా, 10 సంవత్సరాల పాటు శాసనసభ్యుడిగా పనిచేస్తున్నాను. డెఫినెట్ గా నా జర్నీ అంతా సంతృప్తినిచ్చింది. దాంతో పాటుగా నేను పార్టీలో కూడా మంచి గుర్తింపు, గౌరవం కూడా దక్కింది. తప్పకుండా మా గతంలో మా నాయకులకు అందరికి కూడా నేను ధన్యవాదాలు, నా రాజీనామా లేఖలోనే ధన్యవాదాలు తెలియపరుస్తూ పంపించడం జరిగింది. అంటే ఇవే అంశాల పట్ల నేను దృష్టి కేంద్రీకరిస్తూ నా విలువైన సమయాన్ని వృధా చేసుకోవడం కంటే ఇంకేం చేయగలుగుతాం? రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ గారు అనుకోండి, లేదంటే తెలంగాణ సాధన ఉద్యమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు,
మహిళలు, వివిధ కుల సంఘాలు, ప్రజా సంఘాలు అందరితో కలిసి పనిచేసినటువంటి తృప్తి మాకు ఉన్నప్పటికీ వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఏమో ఎంక్వైరీల పేరిట, అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి విషయ వాళ్ళపైన వాళ్ళేమో మా పార్టీ ఇప్పుడు ఇప్పటి వరకు నేను మా పార్టీలో అదే పార్టీలో ఉన్నా కాబట్టి అవే విషయాలపైన మా పార్టీ తరఫున కొన్ని తెలిసి తెలియక పూర్తి స్థాయి సమాచారం ఉండి లేక మేము పార్టీకి విధేయులం కాబట్టి మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు. కానీ ఇంకా కూడా ఈరోజు ప్రజలు, యువత, మేధావులు ఏం గమనిస్తారంటే ఒక బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధులు కేవలము ఈ మైండ్ గేము లేదంటే ప్రజల సమయాన్ని వృధా చేయడము వీటిపైననే దృష్టి పెట్టి మేము ఉన్నామని చాటుకోవడం కాదు కదా. వీళ్ళను బాధ్యత కలిగినటువంటి నాయకులుగా మేము భావించినప్పుడు రాష్ట్రం కోసం ఏం చేయాలి, దేశం కోసం ఏం చేయాలి, ఈ ఆంతర్యాలను ఎట్లా పూరించాలనే దానిపైన దృష్టి కేంద్రీకరించాలి. ఎందుకంటే మీకు అందరు కూడా బాగా తెలుసు, నేను లాలో పిహెచ్డి చేసి ఇంకా కూడా మీ అటువంటి జర్నలిస్టులతో కానీ మేధావులతో కానీ కలిసి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మాకేదైతే అవసరము, ప్రజలకు అవసరమైన విషయాల పట్ల మీ నుంచి వచ్చేటువంటి ఇన్పుట్స్ ను దృష్టిలో పెట్టుకొని కొంత అప్గ్రేడ్ అయ్యి ముందుకు వెళ్ళేటువంటి ఈ తరుణంలో ఇంకా కూడా వీటిపైననే మేము దృష్టి చేయడము, సాధించడము, ఇవే విషయాలను ప్రస్తావించడం అనేది కొంత నాకు ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఒక కొత్త జర్నీని మొదలు పెట్టాలి. రాష్ట్రము, దేశం కోసం కూడా మనం పాటుపడాల్సినటువంటి బాధ్యతగా భారత పౌరులుగా మా పైన ఉంది. రాష్ట్ర పౌరులుగా రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎన్నో తెగించి పోరాటాలు చేయడం జరిగింది. ఇప్పుడు దేశం కోసం పనిచేస్తే నాకు అర్థమైనటువంటి పరిస్థితి ఏంటంటే దేశంలోనే రాష్ట్రం ఉంటుంది కాబట్టి అదే సెన్స్ లో మనం పనిచేస్తూ పోతే మా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవచ్చు, రాష్ట్ర ప్రజలకు సేవలు అందించొచ్చనే భావనతోన ఆ దిశగా ఆలోచనలు మొదలుపెట్టి ముందుకు పోతా ఉన్నా. తప్పకుండా నేను అనుకుంటా ఉన్నా అందరు రక్షించే విధంగానే నా ప్రయాణం కొనసాగుతుంది. అందరితో సలహాలు, సూచనలు ఇంకా మీతో పాటు ఎవరు జాయిన్ అవుతున్నారు భారతీయ జనతా పార్టీలో? భరత్ గారు, నిజాయితీగా చెప్తా ఉన్నా, నేను ఈ ఆపరేషన్ లో నేను వచ్చినటువంటి వానో లేకుంటే ఎవరో ప్రావోక్ చేయడం వల్ల, ఎవరో మనల్ని ప్రోత్సహించడం వల్లనో నేను నిర్ణయం తీసుకున్నది కాదు. ఎవరు ఏ పార్టీలకు వెళ్తున్నది నాకేమీ సమాచారం లేదు. నా విషయంలో నేను నిర్ణయం తీసుకున్నా ఈ రాష్ట్ర రాజకీయాల నుంచి బయటకు వచ్చి రాష్ట్ర రాజకీయాలతో పాటుగా దేశ రాజకీయాలను మిళితం చేసి ముందుకు తీసుకెళ్లాలి. దాంతో పాటుగా ఏదైతే దళితులు, బహుజనులు, అదే మాదిరిగా బడుగు బలహీన వర్గాలు, లేదంటే కొందరు కావాలని వ్యత్యాసాలు సృష్టించే విధంగా అంబేద్కర్ భావాజాలం అని, హిందూ భావాజాలం అని, లేదంటే జాతీయ భావాజాలం అని మాట్లాడుతా ఉన్నారు. వీటి మధ్యలో వ్యత్యాసాల పైన అయితే కొంత నేను స్టడీ చేయడం జరిగింది. వాటి విషయంలో ఈ వ్యత్యాసాలను పూరించి ముందుకు పోవాలని దానిపైనే నేను దృష్టి కేంద్రీకరిస్తున్నా. ఏదో ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, మళ్ళీ ఏదో కావాలనే కాంక్ష కాదు. ఎందుకు సడన్ గా ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి వెళ్లాలని ఎందుకు అనిపించింది? బీఆర్ఎస్ ఎందుకు వీడాలనిపించింది మీకు? బీఆర్ఎస్ ఏం తక్కువ చేసింది? భరత్ గారు ఎవరు ఏం మాట మాట్లాడితే వారి విషయంలో మేము కొంత ఫోన్ లో స్పాంటేనియస్ గా ఏదైనా మాట్లాడుతుండొచ్చు, కానీ ఇప్పటికి కూడా నేను క్లారిటీతో లేను. తప్పకుండా నాకు కొంత సమయం కావాలి. వీటన్నిటి విషయంలో నా వెల్ విషర్స్ తో మాట్లాడాలి, మేధావులతో మాట్లాడి నేను దేశ ప్రయోజనాలను, రాష్ట్ర ప్రయోజనాలను, అన్ని వర్గాల ఐక్యతను, సమానత్వాన్ని నెలకొల్పాలంటే ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటదని దాని విషయంలో అంటే మీ ఆడియో ఒకటి లీక్ అయింది సార్. ఇప్పుడు ఆడియోలో ఏం చెప్తున్నారంటే వాళ్ళే బీఆర్ఎస్ విలీనం చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు మనమే పోయి జాయిన్ అయితే అయిపోద్ది కదా బీజేపీలోకి. అంటే ఎవరికి అదే చెప్తున్నా, మీకు ఆ మాట మిస్ అయినట్టున్నారు. ఎవరు ఏం మాట మాట్లాడితే హరీబరీగా మేము మాట్లాడాల్సి వస్తుంది. కానీ స్పష్టతతోనే నిర్ణయం తీసుకుంటాం, అందరి సలహాలు సూచనలతోనే నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు ఏదైతే ఏ పార్టీ అయితే దేశ ప్రయోజనాలను కాపాడుతుందో ఆ పార్టీలోనే మా ప్రయాణం కొనసాగుతుంది అనేది మాత్రం స్పష్టం. అంటే ఒకటి సరే, ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీకి సంబంధించి దేశ ప్రయోజనాలు అంటే అర్థమైంది ఇండైరెక్ట్ గా భారతీయ జనతా పార్టీ. బట్ బీఆర్ఎస్ ను రాజీనామా అయితే చేశారు కదా, రాజీనామాతో మీ సంతకంతో చేశారు. ఎందుకు బీఆర్ఎస్ ను వీడాల్సి వస్తుంది? మీకు 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా చేశారు, టికెట్ మొన్న కూడా ఇచ్చారు, ఓడిపోయారు. అంతకుముందు నాగర్ కర్నూలు పార్లమెంట్ కూడా ఇచ్చారు. అంటే బీఆర్ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకేం తక్కువ చేశారని ఆ పార్టీని వీడుతున్నారని ప్రశ్నిస్తే మీ ఒక చదువుకున్న వ్యక్తిగా నిందించే నైజం నాది కాదు. ఓకే, నేను చదువుకున్న వ్యక్తిగా పార్లమెంట్ లో అడుగు పెట్టాలనే కాంక్ష,
నాలో కేసీఆర్ గారు ఇతరులు కూడా నూరిపోసినటువంటి కారణంగా నా మొదటి ప్రయత్నమే పార్లమెంట్ కోసం ప్రయత్నం చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యం, గెలుపోటములు సహజంగా ఉంటాయి. 31 సంవత్సరాల వయసులో నాకు అవకాశం వచ్చింది. నా వరకు నేను 3,80,000 ఓట్లను సాధించి త్రుటిలో ఓటమి పాలు కావడం జరిగింది. దాని తర్వాత 2 సార్లు ఎమ్మెల్యేగా అయినాము. ఇప్పుడు 3వసారి ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు నేను అనుకోవడము భావించేది ఏంది అని అంటే, రాష్ట్ర రాజకీయాలే కాకుండా దేశ ప్రయోజనాల కోసం కేసీఆర్ గారు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చినప్పుడు కూడా ఎందుకు ఉత్సాహంగా మద్దతుగా నిలబడ్డాము అని అంటే, ఈ చదువుకున్న యువకులుగా రాష్ట్ర ప్రయోజనాలే కాదు దేశాన్ని కూడా నడిపేటువంటి సమర్థత ఎవరికైతే ఉంటుందో వాళ్ళ నాయకత్వంలో నడుద్దామని అనుకున్నాం. కానీ టీఆర్ఎస్ మనం అనుకున్నట్టుగా రాణించలేకపోయింది. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మేము పూర్తి స్థాయిలో వైఫల్యం చెందడం జరిగింది, నిరుత్సాహతను కూడగట్టుకోవడం జరిగింది. కాబట్టి రేపు భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో ఉండాలంటే మాత్రం తప్పకుండా జాతీయ పార్టీలు ఎవరికైతే ఎగ్జిస్టెన్స్ ఉంటుందో, ఎవరికైతే కన్సర్న్ బాధ్యత ఉంటుందో అటువంటి పార్టీలతో కలిసి పనిచేయడానికి, ఒక పార్టీలో ఉంటూ ఇతర పార్టీలో చేరలేం కాబట్టి నేను ఉన్నటువంటి పార్టీకి నేను రాజీనామా చేయడం. అయితే ఒకటి అంటే మీరు ఎంపీ కంటెస్ట్ చేయాలని అనుకుంటున్నారా ఇప్పుడు జాతీయ రాజకీయాలు అంటే? నెక్స్ట్ నేను కంటెస్ట్ చేయాలనేది కాదు, దేశ ప్రయోజనాలు ఏ జాతీయ పార్టీ అయితే కాపాడుతుందో ఈ పార్లమెంట్ వ్యవహారాలు అనుకోండి, వీటి విషయాల్లో ఎవరికైతే ఆ నిబద్ధత అవగాహన ఉంటుందో వాళ్ళతో కలిసి పనిచేయాలి. మా కేసీఆర్ గారికి లేదని కాదు, కానీ ప్రయత్నం చేసిండ్రు. కానీ కారణాలు ఏమైనా ఉండొచ్చు. మేము జాతీయ రాజకీయాల్లో వెళ్తాము, యువత తప్పకుండా ఎంట్రీ ఇస్తుంది అని భావించినప్పుడు అది మాకు కొంచెం నిరుత్సాహత కల్పించింది. కాబట్టి భవిష్యత్తులో కూడా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మారుస్తారా, లేకుంటే బీఆర్ఎస్ ని ఇంకా పటిష్టపరిచి ముందుకు పోతారా, అయోమయమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడున్న క్లారిటీ ఉన్నటువంటి పార్టీలలో ముందుకు పోవాలనే ఆలోచన అయితే ఉంది. అంటే ఎందుకు ఇప్పుడు మొన్న కాళేశ్వరం కమిషన్ లేకపోతే కవిత ఇటువంటి ఇష్యూస్ వల్ల మీరు బీఆర్ఎస్ నుంచి దూరం వెళ్ళాలనుకుంటారా? ఒక సంఘటనను దృష్టిలో ఉంచుకొని నేను నిర్ణయాలు తీసుకునేటువంటి కాదు. నాకంటూ స్వతహాగా నేను చెప్పాను కదా, స్పష్టతతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. నేను రాజకీయాల్లో ఉన్నాను అంటే తప్పకుండా నేను కాకపోయినా నేను ప్రాతినిధ్యం, నేను పనిచేస్తున్నటువంటి పార్టీకి ఆ శక్తి ఉండాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజలకు ఏమైనా సేవ చేసేటువంటి శక్తి. అటువంటి పార్టీలో కలిసి పనిచేయడం వల్ల నేను అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరుతుందనే ఆలోచన మాత్రమే తప్ప నేనే ప్రత్యక్షంగా రాజకీయాల్లో రాణిస్తేనే సాధ్యమవుతుంది అనేది కాదు. ఏ ప్రభుత్వానికి ఏ పార్టీలకు ఎవరికి సాధ్యమవుతుందో వాళ్ళతో జతగా. కానీ ఇప్పుడు మీరు గతంలో ఇప్పుడు బిఎల్ సంతోష్ మీద నేరుగా ఆరోపణలు చేశారు, మిమ్మల్ని ఆ విషయంలో ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఆయన డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యారు, ఆయనతో మాట్లాడించారని చెప్పి. సో ఇప్పుడు అదే పార్టీకి దేశహితం దృష్ట్యా జాయిన్ అవుతే విమర్శలు వచ్చే అవకాశం ఉంది కదా మీ మీద? నేను బిఎల్ సంతోష్ గారితో మాట్లాడలేదు. బిఎల్ సంతోష్ గారు ఎవరో అప్పుడు నాకు తెలియదు. అప్పుడు మా పార్టీ ఆదేశం మేరకు ఎవరో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మునుగోడు ఎన్నికల దృష్ట్యా. కాబట్టి వాళ్ళను మనము ఖచ్చితంగా నిలువరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్తే చాలా బోల్డ్ గా మా నాయకుడి మా ఆదేశాలు మా సూచనలు పాటించి నేను వెళ్ళడం జరిగింది తప్ప ఎవరితోనో నేను విభేదాలతో ఉండి వెళ్ళినటువంటి సంఘటన అంటే అప్పుడు ఎమ్మెల్యేల బేరసారాలు అనేది జరగలేదు మీతో, మిమ్మల్ని డైరెక్ట్ గా ఏం జరగలేదు అంటారు మిమ్మల్ని? నేను నడిపించుకుంటూ వెళ్తున్నటువంటి కారు మీరు చూసి ఉండొచ్చు. స్వయంగా నేను నా కారులో వెళ్ళడం జరిగింది. నన్ను ఎవరు వల వేసే ప్రయత్నం గాని నన్ను కొనుగోలు చేసే ప్రయత్నం గాని ఎవరు చేయలేదు. అటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి దీన్ని ప్రాపర్ గా ఆపరేట్ చేయాలి అని నన్ను నియమించి పంపించినందుకు ఒక లాయల్టీ ఉన్నటువంటి నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తగా నాయకుడిగా నేను మా పార్టీ అధినాయకుడి ఆదేశాల మేరకు వెళ్ళడం జరిగింది తప్ప ఇప్పటికి కూడా ఎవరిని కొనేటువంటి ప్రయత్నం చేసిండ్రు, ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందనేది స్పష్టత అయితే లేదు. పోలీస్ ఎంక్వైరీ లేకుంటే సిట్ కూడా వేయడం జరిగింది. వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సంధించేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి అప్పుడు మేము ప్రయత్నం చేస్తాం. అప్పుడు అంటే మీతో పాటు ఉన్న ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి గాని బీరం హర్షవర్ధన్ రెడ్డి గాని వాళ్ళు కూడా అందరూ అధినేత ఆదేశాల మేరకు వెళ్ళారా? అప్పుడు నాకైతే ఆ విషయంలో స్పష్టత లేదు. నేను చెప్తా ఉన్నా కదా, నేను మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారంలో ఉన్నప్పుడు అక్కడికి నన్ను పిలిపించి ఈ ఆపరేషన్ చెయ్యాలి, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, మన పార్టీని మన ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి, తెలంగాణ
అమ్ముడు పోదు అనే విధంగా మనం నిబద్ధతను చాటాలి. మీరు ఈ విశ్వాసం ఉంది మీ పైన అని నన్ను కేసీఆర్ గారు పంపించడం వల్లనే వెళ్ళి నేను ఆ సంఘటనలో పాల్గొనడం జరిగింది తప్ప నాకు ప్రత్యక్షమైనటువంటి సంబంధం. అంటే కేసీఆర్ ఆదేశాలు మీకైతే మిమ్మల్ని అయితే ఎవరు అప్రోచ్ కాలేదు, ఫోన్ చేసి కాలేదు. కానీ మీరు నా ఎంటైర్ ఫోన్ కాల్స్ డేటా మొత్తం కూడా సేకరించవచ్చు. నాకు ఎవ్వరు కూడా నన్ను సంప్రదించినటువంటి పరిస్థితి లేదు. ఓకే, బట్ మీ అంతట మీరు అక్కడికి వెళ్ళి దాన్ని రికార్డ్ చేసింది బయట పెట్టారు అప్పుడు ఆ సందర్భంలో, అంతే తప్ప రికార్డ్ అవుతున్న సంగతి కూడా మనకు తెలియదు. నా అంతటా నేను బయట పెట్టినటువంటి పరిస్థితి కూడా లేదు. అది నా పరిధిలో లేనటువంటి అంశం. ఓకే, బట్ అప్పుడు కేసీఆర్ ప్రెస్ మీట్ లో చెప్పారు కదా మిమ్మల్ని కూడా అప్రోచ్ అయ్యారు, అందుకనే మీరు వెళ్ళారని చెప్పి. మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి, నన్ను ఎవరు సంప్రదించలేదు. ఓకే, అంటే కేసీఆర్ ప్రెస్ మీట్ లో చెప్పారు కదా అంటారు మిమ్మల్ని అందరినీ సంప్రదించారు, ట్యాప్ చేసే ప్రయత్నం చేశారని చెప్పి. నన్ను స్పెసిఫిక్ గా మాట్లాడండి భరత్ గారు, ఎందుకంటే మీరు నన్ను మాత్రం ఎవరు సంప్రదించలేదు. నా గురించి స్పెసిఫిక్ గా కేసీఆర్ గారు చెప్పినటువంటి ఇది కూడా లేదు మీడియాలో. ఓకే, అంటే వేరే ఎమ్మెల్యేని సంప్రదించి ఉండొచ్చు కానీ మిమ్మల్ని అయితే ఎవరు సంప్రదించలేదు. ఓకే, 1000% లేదండి. అంటే అప్పుడు కమిటెడ్ పార్టీ సోల్జర్ గా ఆ అధినేత విశ్వాసం మేరకే అప్పుడు మీరు వెళ్ళారు. ఆ పార్టీలో ఉన్నందుకు ఆయన నాయకుడు మాట నెరవేర్చేందుకు ఆ టాస్క్ పూర్తి చేశారు, అంతే. అక్కడికి వెళ్ళమన్నారు, మాట్లాడమన్నారు, ఏం జరిగిందో మాట్లాడి వచ్చేయండి అన్నారు. అప్పటికే మీడియా అంతా కూడా గందరగోళంగా ఏర్పడ్డది. మళ్ళీ నేను ఇమ్మీడియట్ గా నా కారులోనే నేను తిరిగి మళ్ళీ కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఓకే, సో అదొకటైతే ఇప్పుడు ప్రధానంగా ఇవాళ సాయంత్రం మీరు 2 hours బ్యాక్ బ్లాస్టింగ్ న్యూస్, గువ్వల బాలరాజు బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోతారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, రాజీనామా చేస్తారని. అప్పటి నుంచి ఏం స్పెక్యులేషన్ అంటే బీజేపీ భయపెట్టింది, లేకపోతే ఈడీ కేసో లేకపోతే సిబిఐ కేసో ఈ విషయంలో మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, కేసులు పెడతామని చెప్పి ప్రచారం జరుగుతుంది. వాస్తవమేనా? మీరు మొత్తం నా ట్రాక్ రికార్డ్ చెక్ చేయొచ్చు, నన్ను ఎవరు భయపెట్టలేరు. నేను ఎక్కడ తప్పులు చేసిన సందర్భాలు లేవు. ఓకే, స్పెక్యులేషన్ విషయంలో మీరే ఎవరైతే స్పెక్యులేట్ చేస్తున్నారో వాళ్ళ నుంచి సమాచారాన్ని అంటే ఇంకొక 3-4 మహబూబ్ నగర్ లో ఇంకో 3-4 మాజీ ఎమ్మెల్యేలు కూడా వస్తారంటారు, అవకాశం ఉందా మీతో పాటు? ఆనెస్ట్ గా నేను ఎవరిని అట్లా ప్రయత్నం చేయలేదు. నాకు ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా నేను ఇంతకుముందు చెప్పినటువంటి అంశాలపైన దృష్టి కేంద్రీకరించి ఇక్కడ నుంచి నేను చేసేటువంటి ప్రయత్నంలో వీటన్నింటిని కూడా జోడించి ముందుకు వెళ్ళాలనేది ఆలోచన తప్ప ఎవరు వస్తున్నారు. మిమ్మల్ని నమ్ముకొని మీ క్యాడర్ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ చాలా మంది ఉన్నారు కదా, సో వాళ్ళకేం చెప్తారు? వాళ్ళకు సడన్ సర్ప్రైజ్ కదా, వాళ్ళతో మీరు ఎటువంటి డిస్కషన్ చేయకుండానే రాజీనామా చేశారు కదా కార్యకర్తల సమావేశాలు. ఏంటంటే నాకు నా నాయకులతో కార్యకర్తలతో చాలా ప్రత్యక్ష సంబంధాలు ఉంటాయి. నా 2 మొబైల్స్ లో కలిపి దాదాపుగా 40,000 ఫోన్ నంబర్స్ ఉంటాయి. ఓకే, అంటే చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు కూడా మీతో మాట్లాడుతున్నా దాదాపుగా ఒక 30-40 కాల్ వెయిటింగ్ వచ్చి ఉంటాయి నాకు. ఓకే ఓకే, అందుకే నేను స్పష్టంగా మాట్లాడలేకపోతా ఉన్నా. కొంత అంటే లేదు, ఇప్పుడు మీ వాయిస్ రాష్ట్రం మొత్తం రీచ్ అవుతుంది. తెలంగాణ నాట్ ఓన్లీ అచ్చంపేట, మిగతా చోట్ల ఉన్న ఫాలోవర్స్ అందరు కూడా వింటారు. మీరు 30-40 మందికి విడివిడిగా ఆన్సర్ ఇవ్వడం కన్నా లైవ్ టీవీ వేదికగా అందుకోసమే నేను అప్రోప్రియేట్ సందర్భం కోసం చూసిన. కాకపోతే ఇది బయట పెట్టకుండా ఫస్ట్ మా వాళ్ళతో సమావేశమై వాళ్ళ అభిప్రాయాన్ని కూడా సేకరించి వాళ్ళ సూచనల మేరకు అవసరమైన చోట నా సూచనలు కూడా ఇచ్చి అందరం సమిష్టి నిర్ణయంతో ముందుకు వెళ్లాలని భావించాం. కానీ ఈ రకంగా ఈ పరిస్థితి వస్తుందని అంటే ఎవరు బయట పెట్టారు లేక? మీరు ఎప్పుడు రాశారు? ఇవాళ రాశారా? లేక నేను మొన్ననే రాశాను. మొన్న రాశారు? ఓకే, మొన్న రాసిన ఈ రోజు రీచ్ అయినట్టుంది. మీరు తెలంగాణ భవన్ కు మీరు లేఖ రీచ్ అయినట్టు మీరు కాపీ పెట్టొచ్చు కదా అని మిత్రులు, ఎందుకంటే 20 సంవత్సరాలుగా పనిచేసి డేట్ 2 ఆగస్టే ఉంది. 2 ఆగస్ట్కే పెట్టాను నేను. సో మరి ఇవాళ ఎందుకు బయటకు వచ్చింది? అంటే బీఆర్ఎస్ నుంచే బయటకు వచ్చింది, మీ సైడ్ నుంచి అయితే బయటకు రాలేదు రాజీనామా సంబంధించి. అందుకోసమే అంటున్నా నేను, ఎందుకంటే చాలా పొలైట్ గా చాలా డీసెంట్ గా మా వాళ్ళను నేను ఇంత సంవత్సరాలు పనిచేసినా కాబట్టి ఇబ్బంది గురి కాకుండా నా అభిప్రాయాన్ని వ్యక్తీకరించి మాత్రమే బయటకు వచ్చిన. ఆ లేఖ సారాంశాన్ని చూస్తే కూడా మీకు అవగతం అవుతుంది. అంటే మీరు భవిష్యత్తులో కూడా కేసీఆర్ ను, కేటీఆర్ ను, బీఆర్ఎస్ ను ఎవరిని నిందించదలుచుకోలేదు మీరు మీ వేరే పార్టీలో చేరినా సరే? అదే అంటున్నా, కొత్త డెఫినేషన్ నిర్వచనం ఇవ్వాలనేసి ఆలోచన ఉంది నాకు రాజకీయాల్లో. విమర్శలు ప్రతి విమర్శలే కాకుండా పని చేసుకుంటూ పోతున్న తరుణంలో మంచి చెడును అర్థం చేసుకొని
ప్రజలకు ఏం ప్రయోజనకరంగా ఉంటుంది, అదేవిధంగా రాష్ట్ర దేశ రక్షణ ఏ రకంగా కాపాడబడుతుంది, అదే మాదిరిగా రాష్ట్ర ఖజానాను దేశ ఖజానాను ఎకానమీని పెంచి ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా నేను ఒక ప్రజాప్రతినిధిగా లేదంటే ఒక నాయకుడిగా నా శక్తి మేరకు ఎట్లా ముందుకు తీసుకుపోవాలనే దానిపైన దృష్టి కేంద్రీకరిస్తే తప్ప మిగతా అంశాలపైన పెద్దగా నేను స్పందించడం గాని మాట్లాడడం గాని చేయొద్దు అనేది ఒక నిర్ధారణకు నేను రావడం. అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రెండుకి ఆల్టర్నేటివ్ ఉందా? అంటే తెలంగాణ రాష్ట్రంలో వేరే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? ఈ రెండింటి ఆల్టర్నేటివ్ దిశగా చూస్తున్నారా ప్రజలు? మీతో నేను ఒక 2-3 రోజులలో ఆ విషయాలపైన మాట్లాడగలుగుతాను. అంటే ప్రజల్లో అసలు వ్యాక్యూమ్ ఉందా అంటారు ఈ రెండు పార్టీలు కాకుండా? డెఫినెట్ గా వ్యాక్యూమ్ అయితే ఉంది. నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు కారణాలు ఎవరైనా ఉండొచ్చు, కానీ వ్యాక్యూమ్ అయితే కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయాలపైన స్టడీ చేసిన తర్వాత కొంత నేను మా క్యాడర్ తో కూడా నా అన్నాదమ్ములు నా అక్కా చెల్లెళ్ళు నన్ను ఒక సొంత బిడ్డగా భావించి నన్ను నాయకుడిగా తీర్చిదిద్దిన నా అచ్చంపేట ప్రజలు, మా జిల్లా ప్రజలు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అనుకోండి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకాల మేధావులు అనుకోండి, మీడియా మిత్ర సోదరులు అందరితో మాట్లాడిన తర్వాత ఆ వ్యాక్యూమ్ ఎంత ఉంది, ఆ వ్యాక్యూమ్ ను ఎవరు పూర్తి చేయగలుగుతారనే దానిపైన నిర్ణయం తీసుకొని మా నాయకులు కార్యకర్తలు మేమందరం కలిసి ముందుకు పోవాలని భావిస్తున్నాం. అంటే అచ్చంపేట క్యాడర్ తో 1-2 డేస్ లో సమావేశం అవుతారు? డెఫినెట్ గా అవుతాం కదా. ఇప్పుడు నాకు ఈ స్థాయి టీవీ ఇంటర్వ్యూలు లేదంటే బైక్స్ ఫోన్ ఇన్ లో మాట్లాడించే స్థాయి నాకు ఇచ్చిండ్రు అంటే చెంపేట ప్రజలే కాబట్టి వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే నేను నా నిర్ణయాన్ని ప్రకటించాను. అంటే వాళ్ళతో వ్యక్తిగతంగా మండలాల వారిగా సమావేశం నెక్స్ట్ 1-2 డేస్ లో ఉంటది మొత్తం మంది మీ? తప్పకుండా ఉంటది కదా. నేను ఐడియల్ గా ఉండలేను కదా. ఇప్పుడు ఈ స్థాయి నాకు ఇచ్చిన ప్రజలు కాబట్టి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను సేకరించి నా అభిప్రాయాన్ని కూడా వాళ్ళతో పంచుకొని నిజంగా నా నిర్ణయం వల్ల ఎవరైనా అఫెండ్ అయ్యి ఉంటే బాధపడి ఉంటే వాళ్ళకు కూడా తప్పకుండా క్షమాపణలు చెప్పి మాత్రమే నా నిర్ణయాన్ని తీసుకుంటాను. అంటే మీతో రమ్మని కోరుతారా వాళ్ళని? మీతో పాటు రమ్మని? తప్పకుండా నా నిర్ణయం చర్చల సారాంశాన్ని దృష్టిలో ఉంచుకొని రావడానికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, సానుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని ఆహ్వానిస్తా. రాకూడదు అని భావించేటువంటి వాళ్ళతోన ఒక వ్యక్తిగతమైనటువంటి సంబంధాలను అయితే కొనసాగిస్తాం. రాజకీయంగా మాత్రం స్పష్టత ఉన్నటువంటి వాళ్ళను ముందు తీసుకొని వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా మీకు? ఎట్టి పరిస్థితుల్లో లేవు నాకు. మరి ఎందుకు మీ ఇంతకుముందు ఫోన్ కాల్ ఇప్పుడు ఆడియో లీక్ అయిన దానిలో దాని గురించి మా ప్రస్తావన వచ్చింది? అంటే నేను ఇంతకుముందు చెప్పిన కదా, నేను సాక్రిఫైస్ కోసం రాలేదు. ఐ వాజ్ రెడీ టు సాక్రిఫైస్ మై లైఫ్ అండ్ కెరియర్ ఫర్ ది తెలంగాణ. ఓకే, తెలంగాణ కోసం సాక్రిఫైస్ చేయడానికి రెడీ అయినా కానీ నేను ఎవరి ప్రయోజనాల కోసమో నేను సాక్రిఫైస్ కావడానికి సిద్ధంగా లేను. కాబట్టి నేను ఓటమి పాలైన తర్వాత కూడా ఒక జిల్లా 2009లో చాలా స్వల్ప తేడా కదా, 17,000 అనుకుంటా నాకు గుర్తుండే, అంతేనా? కొంత స్వల్ప తేడానే, నాకు కూడా ఎగ్జాక్ట్ గా గుర్తులేదు కానీ గౌరవప్రదమైన ఓట్లు అయితే దక్కాయి నాకు. అప్పుడు మళ్ళీ నాకు అవకాశం వస్తే గెలుస్తాము అని చెప్పినా కూడా ఎందుకో కన్సిడరేషన్ లో తీసుకోకపోగా కొంత నచ్చజెప్పేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. హుటాహుటిన బీఎస్పీతో పోతున్నారు, బీఎస్పీ నుంచి వారు బీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నారు. జాయిన్ అయిన వెంటనే వారికి ఇవ్వడము. అయినప్పటికీ ఒక బాధ్యత కావాలంటే మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కూడా లైన్ లో తీసుకొని మాట్లాడవచ్చు. చాలా సిన్సియర్ గా వారి గెలుపు కోసం నేను పనిచేయడం జరిగింది. ఓకే, అంటే మీ దగ్గర మంచి ఓట్లే వచ్చాయా అచ్చంపేటలో? డెఫినెట్ గా మంచి ఓట్లే వచ్చాయి కంపేర్ టు అదర్ థింగ్స్. అంటే ఐ థింక్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక్కళ్ళే మొత్తం అన్ని చోట్ల సెకండ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుకుంటా కదా? మా దగ్గర సెకండ్ పొజిషన్. మీ దగ్గర సెకండ్ పొజిషన్ అంటే మీ దగ్గర యాక్చువల్లీ బీజేపీలో ఉన్న రాములు సొంత కాన్స్టిట్యున్సీ అయినా సెకండ్ పొజిషన్ ఆయన వచ్చారు. ఫస్ట్ అక్కడ కాంగ్రెస్ మల్లురవికి వచ్చిందా? ఫస్ట్ మల్లురవి గారికి వచ్చింది. ఓకే, అంటే సొంత నియోజకవర్గం అయినా రాములు సొంత నియోజకవర్గం అయినా ఆయన కుమారుడికి అక్కడ థర్డ్ ప్లేస్. అంటే మీరు గట్టిగా పనిచేసినట్టే బీఆర్ఎస్. అంటే మీరు అంచనా వేసుకోవచ్చు కదా. ఇంకా నేను ఇంతకు ముందే చెప్పిన కదా, ఏదన్నా స్పష్టత ఉంటుంది, అది హేరాఫేరీలు ఉండవు. కానీ ఇప్పుడు మరి భారతీయ జనతా పార్టీలో ఆల్రెడీ పి రాములు ఉన్నారు, ఆయన కుమారుడు భరత్ కూడా ఉన్నారు, మొన్న ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి. సో ఎట్లా మరి వాళ్ళు స్వాగతిస్తారా? ఒకవేళ భారతీయ జనతా పార్టీకి వెళ్తా, కాంగ్రెస్ పార్టీకి వెళ్తా అని చెప్పలేదు కదా. నాకు నిర్ణయం తీసుకున్న తర్వాత అందరితో మాట్లాడిన తర్వాత ముందు నాకు ఆల్టర్నేటివ్ దేశహితం అంటే నాకు కనబడుతుంది అదే జనరల్ గా కనిపిస్తుండొచ్చు. నేను కూడా మా ప్రజలకు మాకు ఏం కనిపిస్తుందో దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం. ఓకే, అంటే నరేంద్ర మోడీ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? గువ్వల బాలరాజు గారు
నరేంద్ర మోడీ నాయకత్వం. Until and unless I have meeting with my cadre, I can't speak much on anyone. ఓకే, సో ఇప్పుడు బీఆర్ఎస్ లో ఏమన్నా ఇబ్బంది ఉందా? సఫకేటింగ్ ఏమైనా ఫీల్ అవుతున్నారా ఈ లాస్ట్ 20 months లేదా పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత? లేదు, నేను ఎక్కడ సఫకేట్ ఫీల్ కాలేదు. మా పార్టీ కూడా గౌరవించింది. కానీ నేను చెప్పాను కదా, మనము రాష్ట్రం దేశం కోసం కూడా కొంత ఆలోచించాలి. నా కెపాసిటీలో నేను పనిచేయాలని భావిస్తున్నా. అది బీఆర్ఎస్ రాణిస్తే బీఆర్ఎస్ లోనే మేము పనిచేసే వాళ్ళమేమో, కానీ బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో అయితే మీకు తెలుసు రాణించలేకపోయింది. కాబట్టి మాకున్నటువంటి డిజైర్ ను మేము అట్లే వదిలిపెట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఆ దిశగా మా బీఆర్ఎస్ అంటే ఇప్పుడు జాతీయ పార్టీ అయినప్పుడు ఇప్పుడు సరే పార్టీనే పరిమితమైంది. మొన్న ఎంపీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కు 0 సీట్లు వచ్చి ఉండొచ్చు, కానీ 2014లో 12 వచ్చాయి, 2019లో 9 వచ్చాయి ఎంపీ సీట్లు. సో జాతీయ స్థాయిలో ఈసారి ఇప్పుడు 0 సీట్లు వచ్చి ఉండొచ్చు, కానీ ఫ్యూచర్ లో బీఆర్ఎస్ కు రాకుండా ఉంటుంది, జాతీయ స్థాయిలో పాత్ర ఉండదని మనం ఎట్లా అనుకోవచ్చు? ప్రస్తుత పరిస్థితులు, ఎందుకంటే మీరేమో రెగ్యులర్ గా మీద అదే జాబ్, మేము కొంత చదువుకున్నాము, 10 సంవత్సరాలు ప్రజాప్రతిగా ఉన్నాము, కాబట్టి అంత అంచనా వేసుకోలేకుండా అయితే లేదు కదా. నో యూ నో బెటర్ దాన్ అస్. మీరు గ్రౌండ్ లో మీరు చూస్తారు రెగ్యులర్ గా మీ క్యాడర్ తో. నేను చెప్పదలుచుకున్నది అయితే, నేను కామెంట్ చేయడం నాకు ఇష్టం లేదు, కానీ ఆ స్కోప్ అయితే బీఆర్ఎస్ నుంచి జాతీయ రాజకీయాల్లో మేము పాత్ర పోషిస్తామనే విశ్వాసం అయితే నాకు లేదు. ఓకే, ఈ పదే విలీనం వార్తలు ఇదేమన్నా దెబ్బతీస్తున్నాయా బీఆర్ఎస్ ను? విలీనము లేదా బీజేపీతో పొత్తు? నాకు కూడా ఇతర మేధావుల నుంచి అనుకోండి, మా ఫాలోవర్స్ నుంచి అనుకోండి, వెల్ విషర్స్ నుంచి అనుకోండి, ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి వార్తల మేరకు మర్జరు, విలీనము అనే విషయాలు, ఈ పొత్తులు అనే విషయాలు వస్తున్నాయి. దాంట్లో కూడా నేను పెద్దగా మాట్లాడలేను ఆ విషయాల పట్ల. పొత్తు అనే వార్తలు రావడం కొంత అంటే కన్ఫ్యూజింగ్ ఉంది క్యాడర్ లో గానీ లేదా లీడర్స్ లో గానీ. డెఫినెట్ గా ఉంది. ఓకే, అంటే నిజంగా ఆ ప్రపోజల్ ఉండింది అప్పట్లో ఆగస్ట్ లో, లేకపోతే ఆ సమయంలో మన సీఎం? అప్పుడైతే ముందు బీజేపీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేసిందని, తర్వాత బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేసినా పెద్దగా బీజేపీ పట్టించుకోలేదు అనేది వార్తలు అయితే మనం చూసినాం. బాలరాజు గారు ఇప్పుడు 2014 నుంచి 23 వరకు 2 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. తర్వాత కొంత తక్కువ మెజార్టీతో ఓడిపోయారు. కాబట్టి అప్పటి నుంచి మీరు ఇన్యాక్టివ్ లో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో. మరి ఏంటి అప్పటి నుంచే పార్టీ మారే ఆలోచన ఏమన్నా ఉండిందా మీకు? లేదు, అప్పుడు ఎప్పుడు లేదు. నేను ఐ ఫోకస్డ్ ఆన్ స్టడీయింగ్ ది థింగ్స్. చదివే దానిపైన అంశాలను అవగతం చేసుకునే దానిపైనే నేను దృష్టి పెట్టిన తప్ప పార్టీ మారాలనే ఆలోచన అయితే ఎప్పుడు లేదు నాకు. ఓకే, సో ఇప్పుడు నిర్ణయం తీసుకోవడానికి ఈ సమయం ఎందుకు? ఇది హై టైం అనుకుంటున్నారా? ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది కదా, 3.5 సంవత్సరాలకు పైన ఉంది తెలంగాణలో. నేను చెప్పిన కదా, ఎన్నికల కోసమే నేను పనిచేసే ఉద్దేశం నాకు లేదు అని. ఓకే ఓకే, ఎన్నికలు గెలుపోవటంలో వీటి విషయంలోనే కాదు, నా శక్తి మేరకు దేశ రాష్ట్ర ప్రయోజనాలతో పాటుగా అంబేద్కర్ భావాజాలం అంటే ఏంది, హిందూ భావాజాలం అంటే ఏంది, ఈ వ్యత్యాసాలు ఎందుకు. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వస్తే 400 సీట్లు వస్తే కాన్స్టిట్యున్సీ రాజ్యాంగాన్ని మారుస్తారు, కాన్స్టిట్యూషన్ ని మారుస్తారు, ఇటువంటి ఆరోపణలు వచ్చాయి ఎన్నికలకు ముందు. పైగా వ్యతిరేకం బహుజనులకి, పార్టీ షెడ్యూల్ కాస్ట్ కి. సందర్భం వచ్చినప్పుడు చాలా సీరియస్ గా కండెమ్ చేస్తున్నాను నేను. ఓకే ఓకే, భారత రాజ్యాంగాన్ని మార్చే దమ్ ఎవరికి లేదు, మాడిఫికేషన్ చేయొచ్చు, కానీ దీన్ని ఇంకో రకంగా ఒక పార్టీ ఇది దీని కింద భావించొద్దు అని మాత్రం అంబేద్కరిస్ట్ గా, అంబేద్కర్ పైన గౌరవము, అంబేద్కర్ మార్గనిర్దేశంలో నడుస్తున్నటువంటి పౌరుడిగా నేను చాలా సందర్భాల్లో ఆ విషయాలను కండెమ్ చేయడం జరిగింది. ఓకే ఓకే, సో ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు వెళ్ళారు సార్ కదా మీ బీఆర్ఎస్ నుంచి. మీరు కాంగ్రెస్ ను చూజ్ చేసుకోవడానికి కారణం ఏంది? మీ దగ్గర సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నందుక, వంశీకృష్ణ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నందుక? నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నా వయసు ఓన్లీ 29-30 ఇయర్స్. ఓకే, అప్పుడు రాములు గారు రాజకీయాల్లో ఉన్నారు, చాలా స్ట్రాంగ్ గా తెలుగుదేశం పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు 2 పార్టీలు స్ట్రాంగ్ ఉన్నాయి. ఓకే, మంద జగన్నాథం గారు కూడా ఉన్నట్టున్నారు అప్పుడు. మంద జగన్నాథం గారు కూడా ఉన్నారు. ఓకే, ఎవరున్నారు ఎవరు లేరు అనేది నేను పెద్దగా లెక్కలోకి తీసుకునే వ్యక్తిని కాదు. నా ఆలోచనలు ఏమున్నాయి, నేను ఏ రకంగా ముందుకు పోగలుగుతా అనేది చాలా ఫోకస్డ్ గా ఉంటాను. కాబట్టి అతి చిన్న వయసులో నేను పనిచేసే విధానాన్ని బట్టి ప్రజలు నన్ను అక్కడ హక్కున చేర్చుకున్నారు, నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాను.
కాబట్టి ఇప్పుడు ఎవరో ఉన్నారు, ఏదో పార్టీలో ఉన్నారని వాళ్ళకి భయపడి నిర్ణయాలు తీసుకోవడంలో వెనకంజ వేసేటువంటి నైజం నాది కాదు. పొటెన్షియల్ ఏ పార్టీ అయితే బాగుంటది, ఎవరు ఏం చేస్తున్నారనే దానిపైన మాత్రం అవగాహన ఉంది. కాబట్టి నేను అర్థం చేసుకున్న విషయాలను మా వాళ్ళతో చర్చించిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని నిర్ణయాన్ని ప్రకటిద్దామని తప్ప ఎవరో ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు, సిట్టింగ్ ఎంపీ ఉన్నారు అనేది కాదు. ఎవరు ఎంత పర్ఫామ్ చేస్తున్నారు, ఏ రకంగా ప్రజల మన్ననలు చురగొంటున్నారు అనే దానిపైన కూడా నేను దృష్టి సారించడం జరుగుతుంది. బట్ గువ్వల బాలరాజు ఒక్కడే వెళ్ళట్లేదు, దాదాపు ఒక 4-5 ఈజీగా మాజీ ఎమ్మెల్యేలు జాయిన్ అవుతారు అంటున్నారు. పార్టీని వీడే అవకాశం ఉందంటారు. అదే భరత్ గారు, నేను ఒకవేళ పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఎవరెవరు వస్తారు, ఏం చేస్తారు అనేది ఆలోచించేవాడిని. నేను ఒక చదువుకున్న యువకుడిగా నా బాధ్యత నిర్వర్తించే విషయంలో నేను ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలనే దానిపైన నిర్ణయం తీసుకొని రాజీనామా చేయడం జరిగింది తప్ప ఎవరు వస్తున్నారు, ఎవరు రారు, ఎట్లుంటది అనే విషయాలపైన నేను ఇప్పటి వరకు అంచనా వేసుకోలేదు. ఆ విషయాల పట్ల వెనుదిరిగి చూడలేదు. అయితే భారతీయ జనతా పార్టీ సంబంధించి ఏదో కేసులు పెడుతుంది, ఇట్లా దాని గురించి భయపడుతున్నారు, ఇటువంటి విమర్శలు కూడా వచ్చే అవకాశం ఉంది కదా ఒకవేళ వెళ్తే. మేము నిర్ణయం తీసుకోలేదు ఏ పార్టీ, బట్ అట్లాంటి విమర్శలు వచ్చే అవకాశం ఉంటది కదా మీ మీద, కేసులకు భయపడవు వాటి గురించి వెళ్తున్నారు. మీరు ఒకవేళ గనక నా ఫెరోషియస్నెస్ ను, నా అగ్రెసివ్నెస్ ను కనుక మీరు గమనించాలంటే గతంలో ఉన్న ఆడియో వీడియోలను చూడండి, తెలుస్తుంది. దేనికి భయపడే వ్యక్తిని కాదు. కారణం ఏంటి అంటే ఎందుకంటే ఇప్పుడు నేను అప్పుడు మీరు నాకు తెలిసి మీరు ఫస్ట్ టైం కాన్స్టిట్యున్సీకి వెళ్ళిన తర్వాత ఈ ఓటుకు నోటుకు సంబంధించిన తర్వాత మీ స్పీచెస్ అవి నేను చూశాను. నన్ను కొనే దమ్ము ఎవరికి ఉందని మాట్లాడారు మీరు, మీ మిస్సెస్ అనుకుంటా, ఇద్దరు కలిసి. సో అందుకే నేను ఇక్కడ కొనుగోలుకు అమ్ముడుపోవడానికి సిద్ధపడలేదు. నన్ను కొనే ప్రయత్నం ఎవరు చేయలేదు. నేను ఎవరిని చీట్ చేయలేదు. నేను ఎక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ లేదంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తో జతగట్టి పని కార్యక్రమాలు చేసింది లేదు. కాబట్టి నాకు భయం లేదు. ఆ విషయాల పట్ల నేను దృష్టి సారించాల్సినటువంటి అవసరం లేదు. ఓకే ఓకే. సో అటువంటి ఇబ్బంది ఏం లేదు ఈ కేసు. డెఫినెట్ గా లేదు. బట్ ఇప్పుడు మరి ఒకవేళ మీరు భారతీయ జనతా పార్టీలో చేరారనుకోండి, వాళ్ళు ఇది మనసులో పెట్టుకోరా? మీరు ఆ సమయంలో ఆ విధంగా మీరు బీజేపీ మీద ఆరోపణలు గుప్పించారని చెప్పి. ఇప్పుడు నేను చేరుతా అని మీకు చెప్పలేదు. వాళ్ళు వన్ ఆఫ్ ది ఆప్షన్, ఇప్పుడు మీకున్న ఆప్షన్స్ లో ప్రధాన ఆప్షన్ నాకు అది కనిపిస్తుంది యాజ్ ఏ పొలిటికల్ అబ్జర్వర్. ఏమంటున్నానంటే నేను 2 రోజులలో స్పష్టత ఇస్తానన్న తర్వాత కూడా మీరు 5 minutes అని దాదాపుగా ఒక 40 నిమిషాలు సమయం తీసుకున్నారు నాది. బట్ అంటే మీరు ఇండివిజువల్ గా కాల్స్ కు జవాబు ఇచ్చే బదులు మీ మెసేజ్ క్లియర్ గా, నాకు తెలిసి మీ కాన్స్టిట్యున్సీ గానీ, మీ అభిమానులకు గానీ, లేకపోతే మిగతా మీ పొలిటికల్ ఆపోనెంట్స్ గానీ అందరు క్లియర్ గా వెళ్తుంది కదా. అందుకోసమే అది కరెక్టే. మీరు డెఫినెట్ గా నాకు ఫేవర్ చేస్తున్నారు, కాదని కాదు. నాకు కూడా అన్ని ఫోన్స్ అటెండ్ చేయడం కంటే మీతో క్లారిటీ ఇస్తే బాగుంటుందని. కానీ మీరు అడిగే ప్రశ్నలు ఏ రకంగా ఉన్నాయంటే మీరు భయపడుతున్నారా లేదంటే. నాది కాదు ఈ క్వశ్చన్, ఎందుకంటే జనరల్ గా వస్తుంది కదా. ఇప్పుడు నేను కాకపోయినా ఎవరైనా అంటారు కదా. నేను ఒక్క మాట భరత్ గారు మళ్ళీ చెప్తున్నా, తప్పు చేసేది లేదు, తల వంచేది లేదు. ఓకే. కాబట్టి కేసులకు భయపడేది లేదు. ఒకవేళ నేను నిజంగా బీజేపీలోకి వెళ్ళానే అనుకోండి, వెళ్లే ముందు వాళ్ళు ఒకవేళ నా ప్రొఫైల్ చూసిన తర్వాత, నా నేపథ్యం చూసిన తర్వాత, నన్ను పూర్తి స్థాయిలో నాతో చర్చించిన తర్వాత అష్యూరెన్స్ ఇస్తేనే జాయిన్ అవుతాం. ఏం అష్యూరెన్స్ అడుగుతున్నా నేను? నాకు పదవుల అష్యూరెన్స్ ఇవ్వమని అడగట్లేదు, లేదంటే ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసే ఆపర్చునిటీ ఇవ్వమని అడగట్లేదు. నేను ఏ పార్టీ అయినా ఉండొచ్చు, నేను దేశం కోసం పనిచేసేటువంటి వాతావరణం ఎక్కడుందో ఆ వాతావరణంలో బాధ్యత కలిగిన పౌరుడిగా నేను పనిచేసేటువంటి అవకాశం ఇవ్వని అడుగుతా. అడిగినప్పుడు వాళ్ళు నన్ను ఎందుకు వేరే విధంగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటది. స్వార్థంతో వెళ్ళానంటే నిజంగా అనుకోవచ్చు, స్వార్థంతో వచ్చిండ్రు రానివ్వండి, తర్వాత మన అవసరాన్ని బట్టి, మన అవసరం తీరిన దాన్ని బట్టి ఈ వీరిని గువ్వల బాలరాజును ఎంకరేజ్ చేద్దాం, లేకుంటే నిలువరిద్దామని వాళ్ళకి ఆలోచనలు రావచ్చు. నేను ఆశించిందే ఏం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావాలని చిన్నప్పుడు కాంక్ష ఉన్నది. నా కాంక్ష నెరవేరింది. తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేసిన, అచ్చంపేట ప్రజల అభ్యున్నతి కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేసిన, ఇప్పుడు రాష్ట్రం, దేశం, ఎందుకంటే మనమంతా భారతీయులం, దేశం కోసం కూడా ఆలోచించాల్సినటువంటి మెచ్యూరిటీ వచ్చింది, అవగాహన పెరిగింది. కాబట్టి నా శక్తి మేరకు నేను పనిచేయాలని
దేశ ప్రయోజనాలకు చేయడం కోసం పనిచేయాలని అనుకున్నప్పుడు ఇంకా వాళ్ళు ఏ రకంగా నన్ను అనుమానిస్తుంది, ఏ రకంగా నన్ను నిలువరించే ప్రయత్నం చేస్తే నాకేం పెద్దగా ఒరిగేది ఏంటి. ఓకే, అంటే ఒకటి ఇక్కడ మొన్న డీకే అరుణన్ కలిశారు అని అంటారు మహబూబ్ నగర్ ఎంపీ, భారతీయ జనతా పార్టీ ఎంపీని. ఆ తర్వాత న్యూస్ వచ్చిందని చెప్పి డీకే అరుణన్ కలవడం జరిగింది. దాని తర్వాత ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా కలవడం జరిగింది. ఎక్కడ నేను ఒక సామాన్య, మీకు మాట్లాడుతుంటే మీకు సామాన్యంగా అనిపిస్తుండొచ్చు, కానీ నేను ఒక సీనియర్ పాలిటిషియన్. కలిసిన వాళ్ళతో మాట్లాడకుండా, విష్ చేయకుండా ఉండేటువంటి కుసంస్కారం నాకు లేదు. సంస్కారం ఉంది కాబట్టి ఎవరైనా కలిసి మాట్లాడడము, హాయ్ బాయ్ చెప్పడం అనేది మినిమం కటసి కాబట్టి అందరినీ కలుస్తున్నాం తప్ప వేరే విషయాల పట్ల కలవడం వల్ల పార్టీలు మారుతున్నాము, ఆ పార్టీలకు వెళ్తున్నామని అన్వయించుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఓకే ఓకే. సో ఒకటి ఫైనల్ గా మీ పొలిటికల్ జర్నీలో చాలా ఇంపార్టెంట్ డిసిజన్ రాబోయే కొద్ది రోజుల్లో ఉండబోతుంది. అయితే మీరు పార్టీలకు సంబంధించి ఇవన్నీ పక్కన పెడితే, పార్టీలు దాని గురించి పక్కన పెడితే, ఇప్పుడు మీరు సిద్ధాంతం దేశహితం అని చెప్తున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రం అయిపోయింది, ఇంకా దేశం గురించి సిద్ధాంతాలను ఎవరైతే గ్యాప్ సృష్టిస్తున్నారో, ఉదాహరణ చెప్తున్నా మీకు చాలా స్పష్టంగా, నేను డెఫినెట్ గా అంబేద్కర్ ఇస్తాను. నేను ఓకే, సేమ్ టైం దేశభక్తి కలిగినటువంటి వ్యక్తిని. ఓకే, ఈ రెండింటి మధ్యలో ఒకరు అంబేద్కరిజాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా, ఇంకొకరు దేశభక్తి కలిగితే ఇంకో రకంగా అభివర్ణించినట్టుగా వార్తలు ఉన్నాయి. కాబట్టి మన చర్చ ఉంది కాబట్టి ఆ చర్చలో నేను నా కెపాసిటీలో కొత్త చర్చకు తెరలేపి ఈ గ్యాప్ ను పూరించేటువంటి ప్రయత్నం చేసి, ఎవరైతే దేశ ప్రయోజనాలకు తమ భక్తిని చాటి తమ జీవితాన్ని అర్పించిండ్రో వాళ్ళ గురించి చిన్నగా చేసి చూపించి ఎవరైతే మాట్లాడతారో అది కాదు అని స్పష్టత ఇవ్వడం కోసమే నేను అధ్యయనం మొదలు పెట్టినా తప్పకుండా అందరికీ అర్థం చేయించేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. ఇప్పుడు మీరు పార్టీ వదిలి వెళ్ళినా కేసీఆర్ మీద గౌరవం అట్లే ఉంటుందా? డెఫినెట్ గా ఉంటది కదా. మరి కానీ వేరే పార్టీకి వెళ్ళినప్పుడు ఆయన మీద విమర్శలు చేయాల్సి ఉంటది. ఆ పార్టీ నేతలు ఇప్పుడు ఖచ్చితంగా పాలసీ పరంగా విమర్శించాల్సి ఉంటది. పాలసీ పరంగా వచ్చినప్పుడు, నాకు ఆ బాధ్యత వచ్చినప్పుడు, నిజంగా ఆ విషయమే వచ్చినప్పుడు నేను భయపడను, మాట్లాడతా. నేను నా నైజం ఏంటంటే మా అమ్మా నాన్నను కూడా నాకు నచ్చకపోతే అది కాదు ఇది అని చాలా కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడే నైజం నాది. ఓకే, ఎప్పుడన్నా చెప్పారా? అంటే కేసీఆర్ కి ఎప్పుడన్నా మీకు నచ్చని ఇష్యూస్ చెప్పారా? చెప్పిన కొన్ని విషయాలు అయితే. అంటే ఎటువంటి ఇష్యూస్? లైక్ ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా రాష్ట్రంలో రాజకీయాల కోసం ఎవరెవరు ఏ రకంగా, ఉదాహరణ నేనే ఉన్నా, నేను ఒక మంచి కొంత గొప్ప నా కెపాసిటీలో నాకు అవగాహన ఉంది, కానీ నా పైన ముద్ర వేసేటువంటి ప్రయత్నం ఏం చేసిండు అని అంటే, ఈయన కొన్ని వర్గాలకు వ్యతిరేకము, ఈయన కోపం ఎక్కువ అని మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఇది ఒక స్ట్రాటజీతోనూ నా పైన జరుగుతున్న దాడి సార్, మీరు కొంత వినేటువంటి ప్రయత్నం చేయండి అని నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ గారు ఇంకా మాకు తండ్రిలాగా ఉన్నారు కాబట్టి ఆ కోపం తగ్గించుకోవాలి, ఇది తప్పు అని మాట్లాడినప్పుడు నేను విడమర్చి చెప్పేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను నేను. ఓకే ఓకే. సో అంటే మీ కోపం ఎక్కువ మీ పార్టీలో ఉన్న ప్రత్యర్థులు? మా పార్టీలో కాదు, నా సీటు పైన కన్నేసిన వాళ్ళు అనుకోండి, లేదు అని అంటే ఇతర పార్టీ ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది, నన్ను ఒక సాధారణంగా ఎంత చులకన భావం ఉంటది కొంతమంది నాయకుల పైన అంటే సమాజంలో కొందరికి, అటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళను నిలువరించాలనే ఆలోచనతో, యువకులు రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉంటే మా పప్పులు ఉడకవు అనే ఆలోచనతోన బట్టగాల్చి మీదేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు అదే వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ను బట్టి మందలించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మాత్రం నేను చెప్పిన సార్, వాళ్ళ మోటో అది కాదు, విచ్ఛిన్నం చేసి స్వార్థపూరిత రాజకీయాల ప్రయోజనాల కోసము ఈ రకమైనటువంటి కుట్రలు పన్నుతున్నారు. కానీ కొంతమంది పొలిటికల్ స్ట్రాటజీస్ కావాలని ఒక రకంగా ఒక్కొక్కరి పైన ఒక్కొక్క అభాండం వేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించి మీరు చెప్పండి సార్, మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం, మీకు మీ పిల్లల సమానం అని మేము పలు సందర్భాల్లో వినిపించడం జరిగింది. వాటిని అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే విధంగా చెప్పారా? పార్టీలో మీకు కేసీఆర్ కి అట్లా గ్యాప్ సృష్టించే ప్రయత్నం చేశారా అధికారం పోయిన తర్వాత కూడా? అధికారం పోయిన తర్వాత నిజంగా, ఎందుకంటే మేము వారిని ఆ రకంగా ఊహించుకోలేకపోయినాం కాబట్టి
వెళ్తే వారితో కొద్దిసేపు సమయం స్పెండ్ చేసి వచ్చే ప్రయత్నమే చేసినాం తప్ప ఈ టైంలో వారితో ఇవన్నీ చర్చలు పెట్టడం సబబు కాదనే సందర్భం పరిస్థితులే చాలా ఉన్నాయి నాకైతే వ్యక్తిగతంగా. ఓకే ఓకే ఓకే. సో గోల బాలరాజు గారు, మొత్తానికైతే మీ పొలిటికల్ జర్నీలో ఒక కొత్త నిర్ణయం తీసుకుంటున్నారు రాబోయే కొద్ది రోజుల్లో. మాకైతే భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్తున్నారు 9వ తేదీ మీ జాయినింగ్ ఉంటుంది అని చెప్పి. మీరైతే ఇంకా అచ్చంపేట ప్రజల్ని కలిసి నిర్ణయం తీసుకుంటారని చెప్పి. ఇంకొక మాట కూడా, అచ్చంపేటను వదిలి వెళ్తారు అని అంటారు. సిటీ కాన్స్టిట్యున్సీలో మీరు పోటీ చేసే అవకాశం ఉంది, లేదా నాగర్ కర్నూలు పార్లమెంటు బీజేపీ నుంచి వాళ్ళ నుంచి గ్యారంటీ వచ్చిందంటారు. దాని మీద ఇంతకు ముందే నాకు పేరు చెప్పాను కానీ షాద్ నగర్ నుంచి స్పెసిఫిక్ గా నా మిత్రుడు నా జర్నీ నా పని విధానాన్ని గమనిస్తూ మాట్లాడి ప్రతి సందర్భంలో అన్నా మీరు అచ్చంపేటకే పరిమితం అవుతున్నారన్నా, మీరు కొంత అవగాహన కలిగినటువంటి వాళ్ళు మొత్తం రాష్ట్రం అంతా తిరగండి అని మాట్లాడితే, మేము ఉన్నది ఒక పొలిటికల్ పార్టీ, అది కూడా రీజనల్ పార్టీ, మాకు బాధ్యతలు పార్టీ ఇచ్చినట్టుగానే మేము పనిచేస్తాం తప్ప మా ఫోకస్ అట్లా ఉండదు అని చెప్పడం జరిగింది. నిజంగా మీరు అన్నట్టు ఆ స్పెక్యులేషన్ నిజమే అయితే ఉండుండొచ్చు. నిజంగా కూడా ఒక కాన్స్టిట్యున్సీకో జిల్లాకో పరిమితం కాకుండా నేను ఎక్కడ ఏ సంస్థలో ఎక్కడ ఎవరితో జతగట్టి పనిచేసే ప్రయత్నం చేసినా నా ప్రయోజనాల కంటే ఆర్గనైజేషన్ పైన దృష్టి కేంద్రీకరించి పనిచేస్తా తప్ప అచ్చంపేటను వీడడమో లేకుంటే హైదరాబాద్ నుంచి పోటీ చేయడమో అది నిర్ణయం నా చేతుల్లో ఉండదు కదా. అంటే స్ట్రాంగ్ దళిత్ లీడర్షిప్ భారతీయ జనతా పార్టీకి లేదు. దాన్ని వ్యాక్యూమ్ ను ఫిల్ చేయగలరా? ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎస్టీ కాన్స్టిట్యున్సీ ఆదిలాబాద్ గతంలో గెలిచింది, ఇప్పుడు గెలిచింది. కానీ 3 ఎస్సీ కాన్స్టిట్యున్సీలో కూడా బీజేపీ 8 గెలిచినా గెలవలేకపోయింది. స్ట్రాంగ్ ఎస్సీ లీడర్ లేరు. మొన్నటి వరకు వివేక్ వెంకటస్వామి కొద్ది రోజులు జైన్ వెళ్ళిపోయారు. అంటే ప్రజల్లో గెలిచిన వాళ్ళు అట్లాంటి లీడర్షిప్ లేదు. దాన్ని ఫిల్ చేసే అవకాశం ఉందా? మీ సేవల్ని ఒకవేళ జైన్ అవుతే స్పష్టంగా చేరుతాననే చెప్పలేదు, మీరు గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం చేస్తారని అంటుంది. నేను ఏం చెప్పాలి మీకు? నాకు సమాచారం ఉంది భారతీయ జనతా పార్టీ నుంచి ఉండొచ్చు, వాళ్ళ దగ్గర ఉండొచ్చు, వాళ్ళు మిగతా వాళ్ళు కూడా అడుగుతున్నారు, మిగతా వాళ్ళు సజెస్ట్ చేస్తుండ్రు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళ సలహాలు ఉంటాయి, ఎవరికి వాళ్ళు ఆలోచిస్తుండొచ్చు. కానీ నేను కూడా కొంత అవగాహన ఉంది కదా నాకంటూ నా క్యాడర్ ఉంది, నా వెల్ విషర్స్ ఉన్నారు. అందరితో సంప్రదించిన తర్వాత ఎవరి గ్యాప్ ఫిల్అప్ చేయడం కోసమో నేను సాక్రిఫైస్ చేయను. గ్యాప్ కాదు, బట్ మీ సేవల్ని రాష్ట్ర వ్యాప్తంగా వాడుకునే అవకాశం ఉందా? అట్లా నా సేవలు ఎవరు వాడుకునే ప్రయత్నం చేసినా, నా సేవలు నేను అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేరడం కోసం నన్ను వాడుకుంటే నేను 24/7 పనిచేయడానికి సిద్ధంగా ఉంటా తప్ప వాళ్ళ గ్యాప్ ఎక్కడ ఫిల్అప్ ఉంది, ఆ గ్యాప్ ఫిల్అప్ కోసం నన్ను వాడుకుంటుంటే మాత్రం నేను ఉపయోగపడే వ్యక్తిని కాదు. ఇప్పుడు మీరు అన్నట్టు 2 సిద్ధాంతాల మధ్య సంఘర్షణ ఉంది. అంబేద్కరిస్ట్ ప్లస్ భారతీయ జనతా పార్టీ. మెజారిటీ అంబేద్కరిస్టులు కొంత భారతీయ జనతా పార్టీని మనవాద పార్టీగా అట్లా చూస్తారు, మనవాద పార్టీ అని అంటారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నేనైతే ఎప్పుడు అట్లా ఒక పార్టీని ఈ పార్టీ ఆ పార్టీ అని నేను విమర్శించిన సందర్భాలు కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే నేను పుట్టిన నేపథ్యం, నేను ఉన్నటువంటి నా బ్యాక్గ్రౌండ్ దళిత్ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ చిన్నప్పటి నుండి దేవాలయాలకు వెళ్ళడం, చర్చిలకు వెళ్ళడం, మసీదులకు వెళ్ళడం ఇవన్నీ కూడా నేను చూడడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా ఏ పార్టీ నన్ను అపోజ్ చేసిన సందర్భాలు అయితే లేవు. ఎవరికి వాళ్ళు ఈ పార్టీ ఆ కులానికి వ్యతిరేకం, మతానికి వ్యతిరేకం అని మాట్లాడుకుంటున్నారు తప్ప నాకు అభిప్రాయం అయితే లేదు. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ బాలరాజు గారు, మీ సమయం జీ తెలుగు న్యూస్ కోసం కేటాయించినందుకు. రాజకీయంగా మీ ప్రయాణం, కొత్త ప్రయాణం సక్సెస్ కావాలని చూద్దాం, కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ బాలరాజు గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించినందుకు. సో స్పందన, ఒకటైతే క్లారిటీ వచ్చింది. సరే, గోల బాలరాజు గారు ఒప్పుకోవట్లేదు, బట్ భారతీయ జనతా పార్టీలో 9వ తేదీన రాఖీ రక్షాబంధన్ రోజు జాయిన్ అవుతారని సమాచారం ఉంది. అయితే ఇంకో ఒకరిద్దరు ఎమ్మెల్యేల పేర్లు కూడా, మాజీ ఎమ్మెల్యేల పేర్లు కూడా చర్చకు వచ్చాయి. ఒకళ్ళు మర్రి జనార్దన్ రెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే, ఆయన ఖండించారు. తర్వాత జైపాల్ యాదవ్ పేరు కూడా వినిపిస్తుంది, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే. మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారా జైపాల్ యాదవ్ గారు? జైపాల్ యాదవ్ గారు చెప్పండి సార్. మీరు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారని సాయంత్రం నుంచి స్పెక్యులేషన్ ఏంటి? అందుకని డైరెక్ట్ గా మిమ్మల్ని అడుగుదామని ఫోన్ చేశాం. వారి ఊహాగానాలు అవి. ఓకే. నేను యాక్చువల్ గా ఇంతకు ముందు నాకు మా ఫ్రెండ్ మాట్లాడినప్పుడు
మరి జనార్దన్ రెడ్డి గారు మీరు అబ్రహం గారు ఢిల్లీలో ఉన్నారంట కదా అని చెప్పిండు. ఓకే. మేము కలవకుర్తిలో ఉన్నాము. ఉదయం నుంచి కలవకుర్తిలో కడతాల్ మండల్, బెల్లండ మండల్, కలవకుర్తి మండల్లో ప్రోగ్రామ్స్ లో ఉండి ఇప్పటికి కూడా నేను కాన్స్టిట్యున్సీ లో ఉన్నా. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు సరే మాకు 2 సార్లు టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది, కేసీఆర్ గారు గౌరవించిండు. తర్వాత ఒకసారి ఓడిపోయినా ఒకసారి గెలిచిన. అంతకుముందు టీడీపీలో ఉన్నా, టీడీపీలో ఎన్టీ రామారావు గారు ఓడిపోయిన కాన్స్టిట్యూన్స్ లో మనం నిలబెట్టాము, పేరు తీసుకొచ్చాము. ఓకే. మాకు అలాంటి ఆలోచన లేదు సార్ ఎక్కడ. ఓకే ఓకే. ఎందుకు వస్తుంది సార్ మరి స్పెక్యులేషన్? స్పెక్యులేషన్ అంటే ఎవరంతా వాళ్ళు ఊహించుకుంటున్నట్టుంది. అంటే మిమ్మల్ని ఎవరు భారతీయ జనతా పార్టీ నుంచి అసలు కన్సల్ట్ చేయలేదు? ఎవరు చేయలేదు. చేస్తూ కూడా ఒకవేళ ఫ్రెండ్షిప్ లో మాట్లాడతాం గానీ మాకు పార్టీ మారేటువంటి నిర్ణయం తీసుకోము కూడా. అంటే ఒక్కటి చెప్పగలరు, ఇప్పుడు మర్రి జనార్దన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చివరి శ్వాస వరకు బీఆర్ఎస్ లోనే ఉంటా అని స్టేట్మెంట్ ఇచ్చారు. జైపాల్ యాదవ్ కూడా ఆ స్టేట్మెంట్ ఇస్తారా? అంటే చివరి శ్వాస అంటే 100 ఏళ్ళు బతకొచ్చు, 100 ఏళ్ల వరకు ప్రభుత్వం ఉంటదా, పార్టీ ఉంటదా? ఓకే. ఇప్పుడు మాకెందుకంటే నేను ఇప్పటికీ 5 సార్లు పోటీ చేసినాను. అవును, తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు ఎమ్మెల్యేగా, ఇటు బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ నుంచి కూడా గెలిచాము. తర్వాత నేను సర్పంచ్ 2 సార్లు సర్పంచ్ అయినా. ఓ సర్పంచ్ 2 సార్లు జిల్లా పరిషత్ ఎలక్ట్ అయినా. ఓకే. తర్వాత బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా చేశాను. ఓకే. తర్వాత మహబూబ్నగర్ జిల్లాకు 14 ఏళ్లు ప్రెసిడెంట్ గా చేసిన. ఓకే. అప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నేను స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చేసినాను. ఓకే. అంతకన్నా ఎక్కువ కావాలండి ఇప్పుడు. ఇప్పుడు ఇన్ని పనులు చేసిన తర్వాత ఇప్పుడు పార్టీలు మారి చెడ్డ పేరుని తెచ్చుకోవాలి. పార్టీలు మారితే మాకు వచ్చేది ఏంటి? అలాంటి ఆశలు ఏం లేవు మాకు ఇక, ఎందుకంటే చేసిన కాడికి సాటిస్ఫాక్షన్ ఉన్నాం. అయితే భారతీయ జనతా పార్టీ నుంచి మాత్రం మిమ్మల్ని చాలా మంది మాట్లాడారు, మీతో కన్సల్ట్ అయ్యారని మాత్రం సమాచారం అందుతుంది. లేదు సార్, అంతా రూమర్స్. అంటే ఎవరు అడగలేదా? అంటే ఎవరు అసలు మిమ్మల్ని జాయిన్ కమ్మని ఏమి అడగలేదా? అడగలేదు. ఓకే. ఇదంతా కూడా కానీ ఒకళ్ళు ముఖ్య నేతల్ని ఒకళ్ళిద్దరిని మధ్య కాలంలో కలిశారు అని చెప్తున్నారు మీరు. లేదు, నేను ఎక్కడ కలవలేదండి. ఎవరిని కలవలేదు? ముఖ్య నేతలు కలవలే. ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్న బీజేపీలతో కూడా కలవలేదు. ఏదో చిన్న మా ఫ్రెండ్స్ ఉంటే పెళ్లిళ్ళ పేరెంటాల్లో, అప్పుడు ఆ పెళ్లిళ్ళ పేరెంటాల్లో ఏదో ఫంక్షన్ కలుసుకుంటే ఈ పార్టీ పరంగానో లేకుంటే వ్యక్తిగతంగానో ఎక్కడ కూడా కలవలేదు. ఓకే. సో పార్టీ మారే యోచన ఏం లేదు? అదైతే లేదు. పార్టీ మారే యోచన లేదు. బీఆర్ఎస్ లోనే ఉంటాం, కంటిన్యూ చేస్తాం. మరి ఎందుకు గువ్వల బాలరాజు ఎందుకు మారుతున్నారు? మీ జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, ఆయనకు వచ్చేపటి క్రితమే కన్ఫర్మ్ చేశారు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే. ఆయన అవగాహనకు వదిలేస్తున్నాం. ఎందుకంటే గువ్వల బాలరాజు గారు మా సహచరుడే వాస్తవంగా పార్టీలో ఉన్నప్పుడు. సరే, ఇప్పుడు ఆయన పార్టీ మారుతున్న నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి మేము ఆయనను విమర్శించడం ఏం లేదు. కాకపోతే పార్టీ కూడా గౌరవించింది ఆయనకు. పార్టీ గౌరవించింది. ఒకసారి ఎంపీగా బీఫామ్ ఇచ్చింది, 2 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎమ్మెల్యేగా ఇచ్చింది. తర్వాత అసెంబ్లీలో విప్పు ఇచ్చిండు, అసెంబ్లీలో ప్రభుత్వంలో విప్పు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే నాగరికల్ జిల్లాకు ప్రెసిడెంట్ గా ఆయన కేసీఆర్ గారు సెలెక్ట్ చేసాడు. ప్రెసిడెంట్ గా ఉన్నాడు ఆయన ఇప్పుడు. అవును, ఇప్పుడు కూడా జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు. జిల్లా అధ్యక్షుడు. సో ఇన్ని ఇచ్చిన మరి ఎందుకు మారుతున్నారు? ఏంది ప్రాబ్లం ఏంటి? బీఆర్ఎస్ లో 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. మీ జిల్లాలోనే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఆయనకు వ్యక్తిగతంగా ఏముంది, తర్వాత మారినటువంటి ఎమ్మెల్యేలకు ఏముంది తెలియదు మాకు. సరే, వాళ్ళు వ్యక్తిగతంగా ఏముంది. ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి కూడా దూరంగా ఉంటున్నారు పార్టీకి. వెంకటరామరెడ్డి అంటే వారు ఎమ్మెల్సీగా ఉన్నాడు. అవును, ఆయన దూరంగా ఉంటున్నారు కదా పార్టీకి, బీఆర్ఎస్ కి. దూరంగా ఏముంటారు? పార్టీ మీటింగ్స్ కి వస్తున్నాడు కదా, బీఆర్ఎస్ పార్టీ. అప్పుడు కలిశారు అని కూడా అన్నారు. రేవంత్ రెడ్డి త్వరలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది అని కూడా చెప్పారు కదా. అది నా పరిధిలో లేదు సార్, నాకు తెలియదు. ఎందుకంటే నేను ఎవరి గురించి వ్యక్తిగతంగా అటువంటి
మాట్లాడేది లేదు, వాళ్ళ వ్యక్తిగత విషయాలు తెలుసుకునేది లేదు. పూర్తి సంతృప్తితో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో, ఎటువంటి అసంతృప్తి లేదు. నేను సంతృప్తిగా, ఎందుకంటే ఒక కార్యకర్త నుంచి ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఇచ్చినా కాబట్టి ఆ ప్రజల కష్టాలేంది, బాధలేంది, సమస్యలేంది, డెవలప్మెంట్ ఏంది, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏంది, ఇవన్నీ తెలుసు కాబట్టి ఓకే అవన్నీ కేసీఆర్ నాయకత్వంలో చాలా ప్రజలకు మంచి ప్రోగ్రామ్స్ వచ్చినాయి. ఓకే, మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలనే మా కోరిక. కానీ మీరు సీఎం సొంత జిల్లా కదా, ఈజీగా రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో రేవంత్ రెడ్డి ఇప్పుడు కల్వకుర్తి అంటే జైపాల్ రెడ్డి కాన్స్టిట్యున్సీ నాకు తెలిసి అక్కడి నుంచి అటువంటి చోట ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఇటువంటి ప్రయారిటీస్ ఇస్తున్నారు మహబూబ్నగర్ జిల్లాకు. అక్కడ బీఆర్ఎస్ మళ్ళీ పాగా వేయడం ఈజీయా? జైపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ ఉన్నప్పుడు, ఆయన ఎంపీ ఉన్నప్పుడు, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినాను, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గెలిచినాను, జిల్లా ప్రెసిడెంట్ చేసిన. తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, ఆ గ్యారెంటీలు అమలు చేయకపోతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది కదా. ఒక వేవ్ వచ్చినప్పుడు, ఒక ట్రెండ్ మారినప్పుడు ముఖ్యమంత్రి ఉన్నా ప్రధానమంత్రి ఉన్నా కష్టం కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు మొత్తం భారతదేశం 2 ఎంపీలు గెలిచారు, కానీ ఈ రోజు భారతదేశాన్ని పరిపాలిస్తారు కదా. 10 ఏళ్ల నుంచి 3వ టర్మ్ నరేంద్ర మోడీ, వాజ్పేయి గారు చేశారు. అట్లా ప్రజల ట్రెండ్ మారినప్పుడు, ఒక వేవ్ వచ్చినప్పుడు, ప్రజా వ్యతిరేకత వచ్చినప్పుడు, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు గ్యారంటీలు అమలు చేయనప్పుడు తప్పకుండా ప్రజల తిరుగుబాటు వస్తుంది. ఇప్పుడు 3 సార్లు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఆ పార్టీ కూడా తిరుగు లేకుండా అవుతుంది. తెలంగాణలో కూడా మొన్న 8 ఎంపీ సీట్లు వచ్చాయి, నెక్స్ట్ ఫ్యూచర్ భారతీయ జనతా పార్టీదే అంటున్నారు. అది దేశ ప్రజల మీద ఆధారపడి ఉంది, ప్రజలిచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంది. అంటే తెలంగాణలో, ఎస్పెషల్లీ తెలంగాణలో అవకాశం లేదా ఆ పార్టీకి? ఇప్పుడు తెలంగాణలో ఎట్లుంటదంటే, మనకు ఇప్పుడున్న గతంలో ఉన్న ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసింది, ఎలాంటి సాగునీటి ప్రాజెక్టు చేసింది, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ ద్వారా ఏమేం చేసింది చూస్తారు, బేరీజ్ వేస్తారు. కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు గాని, 420 పథకాలు గాని, ఇవన్నీ కూడా 20 నెలల కాలంలో ఎన్ని అయినాయి, మళ్ళీ వచ్చే రోజుల్లో ఎన్ని అవుతాయి, ఇప్పుడు ఇవ్వవలసినటువంటి అనేక హామీలు ఉన్నాయి, అవన్నీ కూడా బేరీ చేసుకుంటారు. బేరీ చేసుకొని ఏం చేస్తారంటే, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాడు బాగుందా, కాంగ్రెస్ వచ్చిన తర్వాత బాగుందా, మరి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసే పథకాలు బాగున్నాయా, కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు గ్యారెంటీలు బాగున్నాయా, ఇచ్చినా ఇవన్నీ బేరీ చేసుకొని మరి కాంగ్రెస్ కేయాలన్నా బీఆర్ఎస్ కేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. 2 పార్టీలు. బీజేపీకి అవకాశం లేదా తెలంగాణలో? బీజేపీకి అవకాశం అంటే, బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేంత అవకాశం లేకపోవచ్చు. ఓన్లీ అక్కడ వరకే, ఓన్లీ 10-15 సీట్ల వరకు. సో మీరైతే ఈ టర్మ్ లో ఇప్పుడు 3.5 సంవత్సరాలు 2028లో ఒకటి క్లారిటీ చెప్పండి, 2028లో కల్వకుర్తి నుంచి బీఆర్ఎస్ నుంచే పోటీ చేస్తారా జైపాల్ యాదవ్? డెఫినెట్ గా మా నాయకుడు ఆదేశిస్తే డీలిమిటేషన్ వచ్చినా, జమిలీ ఎలక్షన్లు వచ్చినా, మహిళా రిజర్వేషన్లు వచ్చినా, ఆ నిష్పత్తి ప్రకారం సీట్లు ఎక్కడెక్కడ కేటాయిస్తారు, మహిళలకు ఎక్కడెక్కడ సీట్లు వస్తాయి, తర్వాత ఇక్కడ కాన్స్టిట్యున్సీలు పెరుగుతున్నాయి, పెరిగినప్పుడు మా కల్వకుర్తి కూడా 1, 2 కావచ్చు. 190 బదులు 1,90,000 నుంచి 2,10,000 ఒక ఎమ్మెల్యే స్థానాలు చేయాలనుకుంటారు. 119 బదులు 154 అవుతుంది. 154, 150 అవుతుంది. 1,90,000 నుంచి 2,10,000, 15 లక్షల ఓట్స్ కు ఒక పార్లమెంట్ అని చెప్పి టూకీగా ఒక ప్రచారం జరుగుతుంది. అప్పుడు ఎన్ని పెరుగుతాయి, ఎక్కడెక్కడ పెరుగుతాయి, ఏమేం కదా అదంతా చూసుకొని దానికి అనుకూలంగా ఎక్కడ చేసినా గెలుస్తాము, సమస్య లేదు. బట్ బీఆర్ఎస్ లోనే ఉంటారు, క్లారిటీ. థ్యాంక్ యూ జైపాల్ యాదవ్ గారు, సమయం కేటాయించారు. సో మొత్తానికి స్పందన బ్లాస్టింగ్ న్యూస్. గువ్వల బాలరాజు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, 2 times ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ కూడా చాలా తక్కువ నేరో మెజారిటీతో 2009లో ఓడిపోయారు. ఆయన భారతీయ జనతా పార్టీలో నెల 9వ తేదీన చేరుతున్నట్టు సమాచారం అవుతుంది. చాలా పేర్లు వస్తున్నాయి. జైపాల్ యాదవ్ గారి దగ్గర మనం క్లారిటీ తీసుకున్నాం. చాలా మంది పేర్లు బీజేపీ అయితే ఇప్పుడు స్పెక్యులేట్ చేస్తుంది. అండ్ అంటే వినిపిస్తున్న పేర్లు చెప్తాను.
అంటే నేను మర్రి జనార్దన్ రెడ్డి పేరు వినిపించింది, ఆయన ఖండించారు. నేను చివరి శ్వాస వరకు బీఆర్ఎస్ లోనే ఉంటానని చెప్పి. ఇప్పుడు కాదు, ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా మర్రి జనార్దన్ రెడ్డి పేరు వినిపించింది. ఆయన పార్లమెంట్ సీటుకు పోటీ చేయొచ్చు, వేరే చోట ఇస్తున్నారని చెప్పి స్పెక్యులేషన్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వచ్చింది, బట్ ఆయన ఖండించారు. జైపాల్ యాదవ్ ఖండించారు. కానీ చివరి వరకు నేను బీఆర్ఎస్ లో చివరి శ్వాస అంటే 100 ఏళ్ళు బతుకుతా, 100 ఏళ్ళు పార్టీ ఉంటుందా లేకపోతే ఇది ఉంటుందా అని కూడా ఆయన చెప్పారు. బట్ 2028 అవకాశం వస్తే దానిలో పోటీ చేస్తా అంటారు. అయితే కల్వకుర్తిలో ఆచారి ఉన్నారు, 6 సార్లు ఓడిపోయారు ఆచారి. బట్ చాలా థిన్ మెజారిటీ, 1000-2000 ఓట్లతో ఓడిపోతూ వస్తున్నారు లాస్ట్ 3-4 టైమ్స్ గా. సో ఇంకా పేరు పైలట్ రోహిత్ రెడ్డి పేరు వినిపిస్తుంది, తాండూరు ఎమ్మెల్యే పేరు. అంటే నేను ఆయనతో మాట్లాడకుండా లేకపోతే ఈ స్పెక్యులేట్ చేయడం భావ్యం కాదు, జస్ట్ స్పెక్యులేషన్, బయట నడుస్తున్న పేరు చెప్తున్నాను. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేరు వినిపిస్తుంది. ఆయన కూడా బిఎల్ సంతోష్ సంబంధించి ఏదైతే ఉందో, బిఎల్ సంతోష్ ను ఇరికిచ్చాలని చూసింది కేసీఆర్ అని చెప్పిన దానిలో ఆయన కూడా ఉన్నారు. హర్షవర్ధన్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే, మొన్న జూపల్లి కృష్ణారావు చేతిలో ఓడిపోయారు. ఆయన పేరు కూడా వినిపిస్తుంది. ఆయన కూడా సేమ్ ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో, ఆ స్వామీజీలు వచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయాలని చూసింది అని కేసీఆర్ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి ఆరోపించారో, దాని ముగ్గురు ప్రముఖంగా బీరా హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్, పైలట్ రోహిత్ రెడ్డి తాండూర్ మాజీ ఎమ్మెల్యే, ప్లస్ గువ్వల బాలరాజు, ఈ ముగ్గురు ప్రధానంగా ప్రముఖంగా ఉన్నారు. ఆ ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. వాళ్ళు కాకుండా వీళ్ళిద్దరు పేర్లు వచ్చాయి, మర్రి జనార్దన్ రెడ్డి, జైపాల్ యాదవ్. అందరు కూడా మీరు చూస్తే కనుక మహబూబ్ నగర్, రంగారెడ్డి ఈ ఎమ్మెల్యేలే. దక్షిణ తెలంగాణలో కొంచెం వీక్ గా ఉంది భారతీయ జనతా పార్టీ అని అనుకున్న నేపథ్యంలో బహుశా మరి ఆపరేషన్ వీళ్ళు సర్జికల్ స్ట్రైక్ ఒక విధంగా బీఆర్ఎస్ మీద ప్రయత్నం చేస్తున్నారని అనుకోవాలి. జైపాల్ యాదవ్ కూడా అన్నారు, మాతో మాట్లాడి ఉండొచ్చు ఒకళ్ళిద్దరు, కానీ మేము ఎందుకు వెళ్తాం, ఫంక్షన్ లో కలుస్తామని చెప్పారు. సో భారతీయ జనతా పార్టీకి ఆ ప్లాన్స్ వాళ్ళకున్నాయి. ఇప్పుడు కాళేశ్వరం, కవిత, ఇటువంటి ఇష్యూస్ ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ ను వీక్ చేస్తేనే తాము ఇక్కడ తెలంగాణలో పాగా వేయగలం. మన సీఎం రమేష్ కామెంట్స్ కూడా అందులో బాగా, అంటే ఒక ఫీలర్ ఏంటంటే ఎట్లాగో బీఆర్ఎస్ బీజేపీ విలీనం అవుతుంది, లేదు బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అవుతుంది. ఇటువంటి టాక్స్ ఉన్నప్పుడు కొద్దిమంది మనం డీలిమిటేషన్ అవుద్ది కదా, బీజేపీలో అయితే అక్కడ ఇప్పుడు ఖర్చు వేసుకోవచ్చు కదా, టికెట్లకు ఖాళీ ఉంది కదా, క్యాండిడేట్స్ ఖాళీ ఉన్నారు కదా అని కూడా కొద్దిమంది అనుకోవచ్చు. ఆ స్పెక్యులేషన్ భాగంగా నడుస్తుంది. సో 1-2 పేర్లు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. నేను చెప్పినట్టు పైలట్ రోహిత్ రెడ్డి పేరు వినిపిస్తుంది, ప్లస్ కొల్లాపూర్ హర్షవర్ధన్ రెడ్డి పేరు వినిపిస్తుంది. వాళ్లతో మనం మాట్లాడలేం కాబట్టి ఎథికల్ గా కరెక్ట్ కాదు, బట్ స్పెక్యులేషన్ అయితే వస్తుంది. దాని మీద వాళ్ళు రెస్పాండ్ కావాలి. జైపాల్ యాదవ్ రెస్పాండ్ అయ్యారు, మరి జనార్దన్ రెడ్డి అయితే మేము వెళ్ళము అని ఖండించారు. బట్ వాళ్ళిద్దరి మీద కూడా చాలా స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. 9th రోజు వాళ్ళు కూడా జైన్ అవుతారని కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో అయితే చూడాల్సింది. చాలా ఇంట్రెస్టింగ్ పరిణామం.